సో అంచేత దయచేసి నా మీద కేసులు లేకుండా చేయండినో ఇటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పి సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం. బట్ ఆ పరిధి పెంచాలి. గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మందో ఆ ఎంక్వైరీ కూడా ఈ ఎంక్వైరీతో పాటుగా చేస్తే కేంద్ర ప్రభుత్వం అడిగింది కాబట్టి అతనేమి సచ్చీలుడని చెప్పలేక రాయకుండా ఊరుకున్నారు. ఇప్పుడు ఆ రిపోర్ట్ కూడా ఇవ్వాలి అని చెప్పి అప్పట్లో నేను ఇచ్చిన పిటిషన్స్కి రిప్లైగా ఇవ్వాలి అంటే ఎంక్వైరీ చేయాలి. సో ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు కాబట్టి ఈ ఎంక్వైరీ కమిటీ పరిధి కూడా పెంచాలి అని చెప్పి నేను కోరటం జరిగింది. మరి నాకు తెలిసిన ప్రకారం ఒక అధికారి ఎవరైనా ఉన్నప్పుడు ఒక ఎఫ్ఐఆర్లో ఉన్నప్పుడు ఆ జైత్వాని కాదంబరి జైత్వాని కేసులో మనం చూసాం. 3 ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. అందులో కూడా మరి సీతారామాంజనేయులు గారు సునీల్ కన్నా యాక్చువల్గా 1 year సీనియారిటీ ఇలా సస్పెండ్ చేయాలంటే కూడా ఏదో మనం ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ కావాలి అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఆయనకన్నా సీనియర్ని మన జత్వాని కేసులో సస్పెండ్ చేసినప్పుడు సునీల్ కుమార్ని సస్పెండ్ చేయడానికి నాకు తెలిసి సస్పెన్షన్, అరెస్ట్ అంటే ఎస్ మేబీ ఏమైనా అవసరమేమో, కానీ సస్పెన్షన్కి ఎటువంటి అవసరం లేదు. సో అంచేత మీరు ఇప్పుడు నన్ను ప్రశ్నించినట్టే నేను కూడా సునీల్ కుమార్ని ఎప్పుడు సస్పెండ్ చేస్తారు అని ఒక బాధితుడిగా నేను కూడా ప్రశ్నించాలని అనుకున్నా. గతంలో మీడియాలోనే మాట్లాడా. మళ్ళీ ఇంకా దానికి సొల్యూషన్ దొరకలేదు కాబట్టి మళ్ళీ మీడియా ముఖ్యంగానే అప్పుడు లోకల్ మీడియా, మరి ఇప్పుడు మీరంతా మరి నేషనల్ మీడియా కాబట్టి మీరు కూడా దీన్ని ఏదన్నా ముందుకు తీసుకెళ్ళి మరి త్వరగా సస్పెండ్ అయ్యేలాగా చూడాలి. కేసు విచారణ అయితే బాగా జరుగుతుంది. డెఫినెట్గా ముందులో కాస్త నత్తనారికి నడిచిన మాట నిజం. డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారి తర్వాత ఇప్పుడు ఒంగోలు ఎస్పీ గారికి ఇచ్చిన తర్వాత విచారణ అయితే డెఫినెట్గా వేగవంతంగా నడుస్తుంది. మొన్ననే మీరు చూశారు కదా, సుప్రీంకోర్టులో ప్రభావతి గారు అక్కడ దాక్కుని సుప్రీంకోర్టుకు వచ్చి ఈరోజుకి ఆవిడ కనపడతల్లా. మరి సుప్రీంకోర్టులో మరొక రకంగా ఆవిడకి రిలీఫ్ దొరికింది. అది హాజరు కమ్మని ఇచ్చారు, ఇంకా ఆవిడ హాజరు కాల నాకు తెలిసినంతవరకు. బహుశా ఇంత తొందరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకుండా మరి ఏమన్నా ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారేమో. నిదానంగా వస్తారు, చూద్దాం ఏమవుతుందో. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుని శిరసావహించవలసిందే. సో ఆవిడ రావాలి. సో ఆవిడ వయసు రీత్యా కావచ్చు, మరి గైనకాలజిస్టు, మరి దేశంలో ఉన్న జబ్బులన్నీ ఆవిడకు ఉన్నాయని చెప్పి ఆవిడ పిటిషన్లో కూడా పెట్టుకున్నారు. సో కాబట్టి డెఫినెట్గా కనికారం అన్నది ఒక మహిళకి ఎప్పుడు ఉంటుంది కాబట్టి బహుశా అసలు గమ్మత్తు ఏంటంటే ఆవిడ అరెస్ట్ చేస్తారని ఎవరు అనలా. పోలీసులకు కూడా తెలుసు కదా ఆవిడ మహిళని, 65 ఏళ్ళు దాటినాయని. అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయరు. మరి అయినా మరి తప్పు చేసిన వ్యక్తిగా భయం ఉంటుంది కాబట్టి బహుశా ఆ భయం రీత్యా ఉంటుంది. మరి ఆవిడ కింద 2 కోట్లు కాదన్నా మరి పెద్ద లాయర్లను పెట్టుకున్నారు. మరి ధనం ఆవిడే సమకూర్చారా, ఆ ధనం ఆ తప్పు చేయించిన వాళ్ళు సమకూర్చారా అనేది తెలియనప్పటికీ అంతకుముందు విజయపాల్ గారు కూడా పెద్ద అభిషేక్ మను సింఘ్వి అంటే మీకు తెలియదు కాదు కదా, 25 lakhs బయట చెప్తారు. మరి ఆయన 3 సార్లు అటెండ్ అయ్యాడు. సో మరి ఇటువంటి ధనవంతులైన అధికారులు వీళ్ళందరూ కూడా మరి ఇందులో ఉన్నారు. మరి అప్పుడు ఇచ్చిన ధనమా లేకపోతే ఇంకెవరైనా సమకూర్చిన ధనమా? ఎందుకంటే మరి అంతంత అమౌంట్లు అధికారులు పెట్టుకోవటం కష్టం. సో కాబట్టి ప్రజలకు అందరికీ అర్థమవుతుంది తెర వెనక ఏం జరిగింది అన్నది.
కనీసం నేను ఒక బాధితుడిగా, ఎందుకంటే ఏమైంది, అది పుట్టింది, ఇవన్నీ అందరికీ తెలుసు. మీకు కొన్ని రెస్ట్రిక్షన్లు ఉంటాయి అడగటానికి, ఆరు ఓపెన్గా మాట్లాడటానికి. సో నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సంఖ్యలో పుస్తకాన్ని తెద్దాం, అదంతా ఇన్వెస్టిగేషన్ అవ్వాలి. బట్ బేసిక్గా క్లియర్గా కనపడింది, కొట్టింది స్పష్టం. అన్నీ నాకు తెలిసి, ఎందుకంటే నేను అన్నింటిలో ఇంక్లూడ్ అవుతున్నాను. మా లాయర్ని కూడా పెట్టి ఆ కాపీలన్నీ, ఆ రిమాండ్ రిపోర్ట్లన్నీ కూడా కాపీలు నాకు కూడా వస్తాయి కాబట్టి స్పష్టంగా తెలిసింది. చాలామంది ఒప్పేసుకున్నారు జరిగింది, ఇలా బాధటం, ఉన్న ఆహాకారాలు. అక్కడ సునీల్ నాయక్ అని ఒక ఆఫీసర్ ఇప్పుడు బీహార్లో ఉన్నాడు, అతను మరి అతను కూడా ఎప్పుడు పిలుస్తారు. ఆ సామాన్లు, ఆ బ్యాగులో లాఠీ కర్ర, బెల్ట్ ఇచ్చింది ఎవడో. అప్పుడు అక్కడ స్పాట్లో ఉన్న అధికారులు, మధ్యలో వచ్చేళ్ళిన అధికారులు, ఇవన్నీ కూడా నాకు తెలిసి ఆ రిమాండ్ రిపోర్ట్లో నేను చదివిన వాటిలో క్లారిటీ అయితే వచ్చేసింది. అందుకని కొంచెం మరి ఆ కంగారు ఎక్కువై మరి అయ్యో ప్రయత్నాలు. మొన్ననే ఓ ట్వీట్ ఏదో ఒక ఇష్యూ చెప్పాను నేను. ఏంటంటే ఒక టెక్నాలజీ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి, ముందు గుజరాత్ కంపెనీకి ఇచ్చి అడియన్స్ టెక్నాలజీస్ అని వాళ్ళు 9 లాజిక్ టెక్నాలజీస్కి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అదే అకౌంటు అద్దంకిలో తులసిబాబు సొంత ఊరు రామకూర్ అనే ఊరిలో ఒక వ్యక్తి, ఇతను అరెస్ట్ చేసినప్పుడు కూడా జైలు దగ్గర రాడా అని చెప్పి ఏడ్చేసాడు. ఆడ ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు ఆ కంపెనీ పేరు మీద, ఫేక్ అకౌంట్. ఆ అకౌంట్కి సిఐడి నుంచి డబ్బులు వచ్చినాయి. సిఐడి వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఈ అకౌంట్కి వస్తాయి, ఇందులో వాడేశారు. సో అంత క్లియర్గా, రెడ్ హ్యాండెడ్గా ఒక అకౌంట్, ఫేక్ అకౌంట్, తులసిబాబు ఊళ్ళో వాడు, అతను అరెస్ట్ చేసినప్పుడు బాధపడిన వ్యక్తి, అతని పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసేయటం, ఆ అకౌంట్లోకి డబ్బులు రావటం. మరి అన్నీ నేను అప్పుడు చెప్పినప్పుడు అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, అందులో ఏం బుకాయించడానికి ఏమీ లేవు. ఎవరో ఇలా మాట్లాడుతున్నారు, వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అని కూడా సునీల్ కుమార్ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఎవడొద్దన్నాడు? తొందరగా ఇచ్చేస్తే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసేస్తే అది రైటో రామో తెలిసిపోతుంది. నేను ఇచ్చిన కంప్లైంట్ మీద వీళ్ళు ఎంక్వైరీ చేస్తే ఎన్ని నెలలు పడుతుందో నాకు తెలియదు. కానీ సునీల్ కుమారే నా మీద ఒక కేసు వేసాడు అనుకోండి, నా మీద నిందారోపణ చేశాడండి, ఆ కాగితాలన్నీ రెడీగా ఉన్నాయి. సిఐడి నుంచి ఆ ఫేక్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశాడో ఉంది, సిఐడి నుంచే డబ్బులు వెళ్ళినాయి. అప్పుడు అతను సిఐడి హెడ్గానే ఉన్నాడు. నాకు తెలియకుండా, ఇతనికి తెలియకుండా ఆ ఫేక్ అకౌంట్లోకి ఎప్పుడు ఇతను చుట్టూ తిరిగేవాడికి, ఇతనికి రైట్ హ్యాండ్ మ్యాన్గా అన్ని దోపిడీల్లోనూ సహకరించిన వాడికి అవునాడు తులసి, అసహకరించింది. అతను లీగల్ సలహాదారుడు కూడా అంట, ఏమన్నా పాస్ అయ్యాడేమో. కానీ ఎలా లీగల్ సలహాదారుడు అయ్యామంటే అద్భుతమైన సమాధానం. నేను వాళ్ళ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేశానండి, నేను ఉన్నానని చెప్పాడంట, నువ్వే కావాలని చెప్పి, నేను ఉన్నానని అతను, నువ్వే కావాలని అతను సెలెక్ట్ చేసేసుకున్నారు. సో అలాగా అతను పనిచేసి కలిసి ఉన్నారా అని చెప్పి అనుకుని వాళ్ళు కలిసి చాలా దారుణాలు చేశారు. అవన్నీ కూడా చాలామంది సాక్ష్యాలు చెప్పేశారు, చాలామంది సాక్ష్యాలు చెప్పారు. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా మరి అతను అప్పుడప్పుడు ముద్దుగా బుకాయించడం. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు వీళ్ళకి వచ్చిన డౌటే, మీరు నన్ను ఏదైతే అడిగారో, 3 ఏళ్ళు కళ్ళు మూసి కూర్చున్నాడు అంటున్నారు. అరే 3 ఏళ్ళు నా కేసు సుప్రీంకోర్టులో మీ అందరికీ తెలుసు, కనీసం 20 సార్లు మా అన్నారంటారు మెన్షన్ చేశారు, టేకప్ చేయండి అని. అట్ లాస్ట్ ఇట్ హాస్ బీన్ టేకెన్ అప్. అప్పుడు హైకోర్టు ఏముందని కింద పంపారు. సో నేనేమి ఖాళీగా కూర్చోలా, 3 సంవత్సరాలు కూడా సిబిఐ ఎంక్వైరీ అయ్యిందని పోరాడుతున్నా.
ఆ తర్వాత ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం వచ్చిందో ఇప్పుడు ఇక్కడ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంలో అది ఏమీ పురోగతి లేదు కాబట్టి నేను కేసు వేయటం జరిగింది. ఇప్పుడు యాక్టివ్గా